లక్ష్మి ఎంతసేపే టైం అయిపోతుంది తొందరరా. ఆగండి వస్తున్నాను. రెడీ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వరు నాకు. 10 నిమిషాలు ఆగండి. నేను పొద్దున్న లేచి పూజ చేసుకుని జపం చేసుకుని మరి రెడీ అయ్యాను. నేను కూడా పొద్దుటి నుంచి పని అంతా చేసుకునే రెడీ అవుతున్నాను. ఖాళీగా కూర్చుని ఇప్పుడు రెడీ అవ్వట్లేదు. ఏంటో A few moments later. గంటలు రెడీ అవుతాయి. నేను చూడు 2 నిమిషాలు రెడీ అయ్యాను. మ్యాగీ రెడీ అవ్వాలంటే 2 నిమిషాలు చాలు, కానీ బిర్యానీ రెడీ అవ్వాలంటే ఆ మాత్రం టైం పడుతుంది. సరే కానీ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. ఒక 10 నిమిషాలు టీవీ చూస్తూ టైం పాస్ చేయండి. ఏ టైంలో పార్లర్కా? అయినా పార్లర్కి పట్టుకెళ్తున్నావు. అబ్బా ఏమిటండి మీరు మీ చేదస్తూను. ఉండండి, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. టీవీ చూస్తూ ఉండండి. ఏమిటో ఇది. వచ్చిందండి వయ్యారి. వచ్చావా? తొందరగా స్నానం చేసి వస్తే బయలుదేరదాం. ఏమండి, పార్లర్కి వెళ్లే ముందు స్నానం చేసే కదండి రెడీ అయ్యి వెళ్ళాను. అయినా పార్లర్కి వెళ్ళి వచ్చాక స్నానం చేయడం ఏంటండి? నేను సెలూన్కి వెళ్ళి స్నానం చేస్తాం కదా, నువ్వు వెళ్ళింది బ్యూటీ సెలూన్కి. నువ్వు కూడా స్నానం చేసి రావాలి, లేకపోతే రావద్దు. మావాడి ఫంక్షన్కి నేను రాకపోతే ఎలాగా? మరి అయితే స్నానం చేసిరా. నేను మేకప్ వేయించుకొచ్చానండి. ఇప్పుడు స్నానం చేస్తే అదంతా పోతుంది. నువ్వు మేకప్ వేయించుకున్నావా, ఇంటి పైకి వేయించుకున్నావా, నాకు అన్నీ అనవసరం. నువ్వు స్నానం చేస్తే ఏమండి 4,000 ఖర్చు పెట్టుకొచ్చానండి. ఇంకా మీరు గొడవ పెడుతున్నారని హెయిర్ స్టైల్ కూడా చేయించుకోలేదా? పిచ్చి జుట్టుతోనే వచ్చేస్తున్నాను. అవన్నీ నాకు చెప్పొద్దు. నువ్వు స్నానం చేస్తే వెళ్దాం, లేకపోతే నేను రాను. నువ్వు వెళ్ళి. మీరు రాకపోతే బాగుంటుందా? ఊరుకుంటారా మా వాళ్ళు? స్నానం చేసిరా, బయలుదేరదాం. చేదస్తా మొగుడు చెప్తే వెంట తిడితే ఏడుస్తాడని. సర్లేండి, ఏదో ఒకటి పడతా.